రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ సమన్లిచ్చింది. యూకేకి చెందిన ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారితో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాంగ్మూలం నమోదు చేయడానికి రేపు హెడ్ ఆఫీస్కు రావాలని నోటీసు ఇచ్చింది. ఈ నెల 10న హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఈడీ భావిస్తోంది. వివిధ మనీ లాండరింగ్ కేసుల్లో గతంలో 3 రోజుల పాటు వాద్రాను విచారించారు ఈడీ అధికారులు. అయితే ఈ నెలాఖరులో విదేశీ పర్యటన ఉందని ముందుగా కానీ లేకపోతే ఆ తర్వాత కానీ హాజరవుతానని వాద్రా ఈడీకి తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన్ను వేధిస్తున్నారని రాబర్ట్ వాద్రా ఆరోపిస్తున్నారు.